హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు యాక్చువల్గా సండే సోవ కడతామని చెప్పి మేస్త్రి చెప్తే ఈరోజు స్టార్ట్ అవుద్ది అనుకున్నాను. కోర్స్ సండే ఎవరు చేయరనుకోండి, వేరే విషయం. అయినా కానీ వస్తారేమో అనుకున్నాను సోవ కట్టేవాళ్ళు. మన ఇల్లు ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది ఆగి. ఈ పాటికి బెల్ట్ అయిపోయి గోడలు కూడా కట్టేసి బేస్ మట్టంలో మట్టి పోపించుకుంటూ ఫిల్ చేసుకుంటూ ఉండాల్సింది. అన్ఫార్చునేట్లీ మేస్త్రి బిజీగా ఉండటం వల్ల ఆగిపోయింది. సో నా వైఫ్ మాటలు మీరు వినండి, తన ఫీలింగ్ ఏంటో కనుక్కుందాం. సరే చెప్పు, అసలు నీ డౌట్స్ ఏంటి? రోజు నాకు ఇంట్లో 100 క్వశ్చన్స్ వేస్తావు కదా, ఈరోజు కెమెరా ముందు చెప్పు. అసలు నువ్వు ఎందుకు భయపడి నన్ను ఎందుకు భయపెడుతున్నావు? ఈ ఇల్లు ఎందుకు అంత పెద్దదానిగా నువ్వు ఫీల్ అవుతున్నావు? నీ కంప్లీట్గా నీ ఒపీనియన్ ఈరోజు షేర్ చేసుకో మా సబ్స్క్రైబర్స్ తోటి. ఏంటి అసలు నీ భయం ఏంటి? సబ్స్క్రైబర్సా? సరే, మన సబ్స్క్రైబర్స్ తోటి. మనం ముందు పెట్టుకున్న ప్లానింగ్ వేరు, అది సరిపోయిద్ది కరెక్ట్గా. కానీ ఇప్పుడు నిజంగానే పెద్దగా ఉన్నట్టుంది. ముందు అసలు ఆ భయం ఏంటంటే, ఇప్పుడు మనకు అయ్యింది ఎక్కడి వరకు? జస్ట్ పిల్లర్సే. కింద అవన్నీ గుంటలు అవన్నీ తీసి పిల్లర్స్ అంతే. ఇంతవాటికి ఎంత ఖర్చు అయిందో మీ సబ్స్క్రైబర్స్తో నువ్వు షేర్ చేసుకున్నావు ఆల్రెడీ, మొత్తం వాళ్ళకి తెలుసు. ఇక్కడ దాకే ఇంత అయిందంటే ఇంకా హౌస్ పైకి వెళ్ళిన దాకా ఎంత అయింది? అదేలే. సో నా భయం అంతా అంతే. నాకు ఇలా స్పేసియస్గా ఇల్లు ఉండటం, మొత్తం ఫర్నిచర్ కానీ మొత్తం అన్నీ చక్కగా సర్ది పెట్టుకోవడం నాకు చాలా ఇష్టం. కానీ ఒక్కటి, ఖర్చు ఎంత ఇద్దా అని. ఇల్లు పొడవుగా పెద్దగా ఉంటే దానికి తగ్గట్టు రిస్క్ చేస్తేనే మనకు కావాల్సింది వస్తుంది కదా. అంటే ఓకే, నాకు అర్థమైంది, లేడీస్కి జనరల్గా భయం ఉంటుందిలే, నేను కాదనను. కానీ అంటే ఇప్పుడు తన ఉద్దేశం ఏంటంటే, నేను అంటే ఇక నుంచి అదిగో మా కిడ్ అన్నమాట, చాకో. ఇంకా చిన్న అబ్బాయి ఉన్నాడు 2 years, అయాన్ష్. అమ్మాయి పేరు చైత్ర. చాకో అని ముద్దుగా పెట్టుకున్నాము. అయితే ఆ పిల్లలకి నీడ్ అవసరమైనప్పుడు ఏదన్నా ఆ టయానికి నేను అందించలేనేమో, అన్నీ ఇంటికే పెట్టేస్తే రేపటి ఖర్చుల పరిస్థితి ఏంటి, ఎందుకు ఇంత పెద్ద ఇల్లు పెట్టుకోవటం అని ఉంటారు కదా. తన మట్టుకైతే ఈ డెసిషన్ బాగానే ఉంది, నాకు కూడా బాగానే అనిపించింది. కానీ ఖర్చు వారా చూసుకుంటే ఎక్కువ అవుతుందేమో అని అనిపిస్తుంది. అనుకున్న దానికి ఇప్పుడు సపోజ్ మంచిగా ప్లాస్టింగ్ చేసుకొని లోపల వరకు వైట్ ప్రైమర్ వేయించుకొని బయట కూడా వీలైతే ప్లాస్టింగ్ చేసుకొని వదిలేద్దాం. నువ్వు ఇంటీరియర్లు ఇంకా అవన్నీ చేస్తే కదా, అంటే ఇంటీరియర్లు మంచి కరెంట్లు, పైన మంచి లైటింగ్, పైన మొత్తం మంచి ఏమంటారు దాన్ని, ఫాల్ సీలింగ్లు, అవన్నీ ప్రీమియంగా వెళ్ళిపోతే కదా ఖర్చులు. అప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, బాగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత, సేవింగ్స్ అయిన తర్వాత అప్పుడు మనం పైన అవన్నీ చేద్దాం. అది అందుకనే నేను ధైర్యం చెప్తా ఉంటానండి. తాను వేసుకున్న ఎస్టిమేషన్ ఇంత అని వేసుకున్నాడు ఇంటి కోసం మొత్తం కంప్లీట్గా ఒక 25 అలా మొత్తం అంత అయింది. బడ్జెట్ అయితే రాజమౌళి బడ్జెట్ లాగా పెద్దగా అనిపించింది, కానీ అంత చేతిలో లేవు. వరకు వెళ్ళి స్లాబ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది కూడా నాకు తెలియదు. సరే, ఎప్పుడు నాతో అంటా ఉంటుంది తను, ఇల్లు కంప్లీట్ అయిపోతే మనకున్న స్పేస్ అంతా తెలుసు కదా, తనకు తెలుసు ఎంత స్పేస్ ఉంటుంది ఇంటి బయట, ఇలా చేయాలి అలా చేయాలి అంటూ ఉంటుంది. సో ఇంటి బయట తను ఏం చేస్తుందో, అంటే ఇంటి బయట అంటే అదే ప్రారహి గోడ లోపల ఏం చేస్తుందో ఇప్పుడు తన్నే అడుగుదాం. ఏం చేస్తాం ఇప్పుడు ఇల్లు కాకుండా మిగిలిన ప్లేస్లో ఏమేం చేద్దాం అనుకుంటున్నావు? నీ ఆలోచనలు, ఐడియాలు అవన్నీ చెప్పు మా వాళ్ళకి. లోపల హౌస్ ఇక్కడ దాకా కదా ఇల్లు. అవును. ఇదంతా ఓపెన్ ప్లేస్, ఒక కారు. అబ్బో, సరైన దానికే పెట్టావు. ఫ్యూచర్లో, ఇప్పుడు కాదు, అదే ఫ్యూచర్లోనే. ఇక్కడ పూల మొక్కలు వేసుకోవడం కానీ, ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, అంటే చాలా ఏళ్ళు టేక్ చెట్లు అయ్యా, లేకపోతే ఎర్రచందనం మొక్కలు అయ్యా, అవి కాదు కానీ మామిడికాయ చెట్టు బట్టి అంత స్పేస్ లేదమ్మా ఇక్కడ. ఎందుకు పట్టవు? ఉన్న యాప్ చెట్టునే జాగ్రత్తగా చేసుకుంటే చాలు. మామిడికాయ చెట్టు పెడితే ఇక ఏర్లు అట్లా లోపలికి వచ్చేస్తూ ఉంటాయి, అంత స్పేస్ లేదు. కానీ కొబ్బరి చెట్లు వేసుకునే స్పేస్ కూడా లేదు మనకి. చూసుకో ఒకసారి, నువ్వు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఎంత ఉంది, ఆ పోల్ కా నుంచి ఈ పోల్కి తక్కువే. సరే, లేకపోతే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుదాం. చిన్న చిన్న మొక్కలు ఏవైనా, వెజిటేబుల్స్ కానీ, తర్వాత పూల మొక్కలు, ఇంకా తినే ఫ్రూట్స్ వేసుకోలేకపోయినా అలా చిన్న చిన్నగా ఈ పూల మొక్కలు ఇవన్నీ వేసుకొని చాలా ఇష్టం. ఇప్పుడు ఈ స్పేస్ మొత్తం వాడేస్తాం. ఈ హౌస్ అంతా అయిపోయి మంచిగా హోమ్ టూర్ చేసే రోజు, ఆ రోజు ఇంకా మంచిగా మాట్లాడతాము కంటిన్యూ మంచి ఆనందంతో.
సో అది తనైతే మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది ఆ విషయంలో. సరే గాయస్, ఇది ఈరోజు చిన్న వ్లాగ్. సో ఈ వ్లాగ్ నచ్చింది. చాకో రా వెళ్దాం, బాయ్ చెప్దాం రా. మా హీరో ఉన్నాడు ఇంటి దగ్గర, నిద్రపోతున్నాడు వాడు. సో అది తన మాటల్లోనే తనకి ఎలాంటి ఫీలింగ్ ఉందనేది మీతో షేర్ చేసుకోవాలని. ఎట్లాగో బెల్ట్ అనేది రోజుకి లేట్ అయిపోయింది, వారం గడిచిపోయింది. సో నెక్స్ట్ మండే కంపల్సరీ కూడా, నాకు తెలిసి మండే కూడా అవ్వదు, మంగళవారం అలా అవుతుంది. అయినప్పుడు వెంటనే చెప్తాను. సో ఎంత కాస్ట్ అవుతుంది బెల్ట్ వేయడానికని. మామూలుగా అవుతుంది, ఎందుకంటే సువ్వా దగ్గరగా 35-40 వేల రూపాయలు సువ్వే అయిపోతుంది. సో ఇంకా సిమెంట్ కట్టలు కూడా బీభత్సంగా అవుతాయి అండ్ కూలీలు కూడా అవుతాయి కాబట్టి ఆ కాస్ట్ అంతా నేను మీతో మాట్లాడతాను, చెప్తాను. లేట్ అయింది, అందుకే వ్లాగ్స్ కొన్ని మిస్ అయినాయి. చెప్పు. మధ్యాహ్నం 2ంటికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి వ్లాగ్ చేస్తున్నాడు. సో ఈ చిన్న వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో సండే తన మాటల్లోనే తన ఒపీనియన్ తెలియజేసిద్దని ఈ చిన్న వ్లాగ్ అయితే స్టార్ట్ చేసాము. సో చాకో తను ఏందో సైలెంట్గా ఉంది, రోజు లొడ మాట్లాడుతుంది. మాట్లాడు, హాయ్ చెప్పు అందరికి. హాయ్ అని చెప్పు. హాయ్. ఏం తిన్నారని అడుగు. నువ్వేం తిన్నావు? తిన్నా చికెన్ తిన్నావా? మరి వాళ్ళు కూడా తిన్నారో లేదో అడుగు. మీరు తిన్నారని అడుగు. చెప్పండి ఏం తిన్నారని అడుగు. సబ్స్క్రైబ్ చేయమని అడుగు. లైక్ చేయండి నన్ను. ఇదిగో లైక్ చేయండి నన్ను. నవ్వకుండా చెప్పితే, నవ్వకుండా అడిగితే చేస్తారు. లైక్ మరొక పెడితే మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.